జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు వాన కంటిన్యూ అవుతోంది. ఇక ఇదే వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, సిటీలో రైన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? కంటిన్యూస్ గా కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో మోస్తారుగా వర్షం కురుస్తుంది, మరి కొన్ని ప్లేసెస్ లో భారీ వర్షం కురుస్తుంది. మొత్తం హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని మొత్తం కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఈ రోజు ఉదయం నుండి కూడా చూస్తున్నాం. సో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్ గా వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 రోజుల పాటు కొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురిస్తే మరికొన్ని ప్లేసెస్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది చెప్పడంతో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ముఖ్యంగా ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయి పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు ఎక్కడైతే ఎక్కువగా చేరుతుందో అలాంటి ప్లేసెస్లో అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి ఒకవైపు అయితే, దీంతో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించి సాయంత్రం వేళలో, ఎందుకంటే సాధారణంగానే హైదరాబాద్ కమిషనరేట్తో పాటు ఇటు సైబరాబాద్ కమిషనరేట్, ఈ 2 కమిషనరేట్ పరిధుల్లో సాయంత్రం వేళ కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సరిగ్గా 4:30 నుండి 8:30 వరకు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా దాన్ని పీక్ టైంగా అభివర్ణిస్తారు. ఎందుకంటే సాధారణంగా అందరూ విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళడము, సాయంత్రం వేళ పనులు ముగించుకొని వెళ్ళే సమయం కాబట్టి ఈ సమయంలో వర్షం కురిస్తే ఖచ్చితంగా కొంతవరకు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి దీన్ని పీక్ టైంగా చూస్తారు. సో ప్రస్తుతానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే సైబరాబాద్ ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా కూడా ఐటీ కారిడార్, ఐటీ సెక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈరోజు ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ విధుల్లో లేరు కాబట్టి కొంతవరకు ఐక్య అనుకోవచ్చు, లేదా బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, దాంతోపాటు హైటెక్ సిటీ, జేఎన్టీయూ వెళ్లే రూట్లో వెహికల్ మూవ్మెంట్ కొంతవరకు సజావుగానే సాగుతుంది అనేది మనకి ట్రాఫిక్ పోలీసులు మాదాపూర్ సంబంధించి కావచ్చు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొన్ని ప్లేసెస్లో మాత్రము ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది కొందరు చెప్తున్నారు. ఎందుకంటే వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి నిలిచిన క్రమంలో కొన్ని ప్లేసెస్లో వాహన రాకపోకలకు కొంతవరకు ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో పాటు ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఉన్నతాధికారుల నుండి ఇప్పటికే కొన్ని ఆదేశాలు వచ్చాయి. ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఈ టైంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ జరుగుతుంటుందో అలాంటి ప్లేసెస్లో గ్రౌండ్ లెవెల్లో అధికారులందరూ కూడా ఉండాలి.
ఉండాలి అనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్న కారణంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి. దాంతోపాటు ఇటు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇటు మాన్సూన్ రెస్క్యూ టీమ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఉదయం నుండి కూడా ఎక్కడ వర్షం ఆగట్లేదు. కొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తుంది, హైదరాబాద్ సంబంధించే. మరి కొన్ని ప్లేసెస్లో కొంతవరకు భారీ వర్షము, దాంతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం కొన్ని ప్లేస్లో కురుస్తుంది. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా మరొక 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది చెప్తున్నారు. దాంతోపాటు రేపు సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలు కూడా జరగనున్నాయి. సో బోనాలకు సంబంధించి కూడా ఇలాగే వర్షం ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు సికింద్రాబాద్లో కూడా నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నట్లయితే మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. సో ఇదే వెదర్ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ట్రాఫిక్ పోలీసులు అయితే కొంతవరకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి వాహన రాకపోకలు కొంత స్లోగా సాగినా పర్లేదు, కానీ వాహనాలు నిలిచిపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇది మొత్తం కూడా ఏదైతే బంజారా హిల్స్ ఇటు పెన్షన్ ఆఫీస్ నుండి పూర్తిగా పంజాగుట్ట వెళ్ళే రూట్ అన్నమాట. సో వాహనాలు చాలా స్లోగా ముందుకు కదులుతున్న పరిస్థితి. ఒకవైపు వాహనాలు మూమెంట్ ఫాస్ట్గా ఉన్నప్పటికీ కూడా మరొక వైపు వాహనాలు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ వాహనాలు నిలిచిపోకుండా, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు వాహనాలు కాస్త స్లోగా మూవ్ అయినా ఎలాంటి ఇబ్బందులు ఉందో కానీ ట్రాఫిక్ జామ్ జరిగితే మాత్రము, ఒకవేళ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఇంటర్లింక్గా ఉన్న రోడ్స్ అనుకోవచ్చు, దానికి పక్కనే ఉన్న ఇతర రోడ్లపైన కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా వాహనాలు ఎక్కడ నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో ముందుకు కదిలే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికి కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము ఇంకా ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా సహకరించాలనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. పూర్తిగా హైదరాబాద్ సంబంధించి ఇటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అనుకోవచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్ వాటర్ ఎక్కడైతే ఎక్కువగా నిలుస్తుందో అలాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు ఆల్రెడీ నోటీస్ చేశారు. సో అలాంటి పాయింట్స్ దగ్గరనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే వాటర్ నిలిస్తే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్, దానికి సంబంధించిన ప్రభావం వేరే విధంగా ఉంటుంది, పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ నిలిచే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులతో మానిటర్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గతంలో వర్షం కురిసినప్పుడు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడ వర్షపు నీరు ఎక్కువగా వచ్చి చేరిందో అలాంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి దానికి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతున్న సిట్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది. ఇక సాయంత్రం వేళలా, ఎందుకంటే పొద్దున సాయంత్రం ఈ రెండు పీక్ టైమ్గా ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. సో దానికి సంబంధించి మాత్రం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు రాచకొండ సంబంధించి, కాకపోతే హైదరాబాద్, సైబరాబాద్ ఈ రెండు కమిషనరేట్ పరిధిలోనే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్, సైబరాబాద్ సంబంధించిన పోలీసులు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకోవాలి అనేది ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఉన్నాయి. 3 రోజుల పాటు కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి అనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నతాధికారుల నుండి గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన పోలీసులకు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతానికి ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇదే వెదర్ మరొక 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగము ప్రస్తుతము ప్రజలకు చేస్తుంది.